నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ముల్లాన్పూర్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెలవు ప్రకటించినట్లుగా టీమిండియా కేవలం 3 రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో సరికొత్త రికార్డు సృష్టించిన గిల్సేన అదే ఊపుతో వన్డే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ శనివారం నుండి ప్రారంభమవనుంది. అయితే తొలి వన్డే షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ముందుగా నిర్ణయించిన జూన్ 14 కంటే ఒకరోజు ముందుగానే అంటే జూన్ 13న ధర్మశాలలో మొదటి వన్డే జరగనుంది. మిగిలిన 2 మ్యాచ్ల షెడ్యూళ్లలో ఎలాంటి మార్పు లేదు. జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో చివరి వన్డే మ్యాచ్ జరగనున్నాయి. కాగా 2 ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన సెలెక్టర్లు టెస్టులో ఆడిన కొందరు ఆటగాళ్లను వన్డే సిరీస్ నుంచి తప్పించారు. ముల్లాన్పూర్ టెస్టులో భాగమైన సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, ధ్రువ్ జురెల్ వన్డే జట్టులో చోటు కోల్పోయారు. వాస్తవానికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ జాబితాలో ఉండాల్సిందే. కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి వెనుక భాగంలో నరాల నొప్పితో వన్డే సిరీస్ మొత్తానికి దూరం కావడంతో జైస్వాల్కు అదృష్టం వరించింది. కోహ్లీ స్థానంలో జైస్వాల్ను వన్డే జట్టులోకి కొనసాగించారు. టెస్ట్ జట్టు నుంచి 6 దూరం కాగా వారి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని రికార్డు ఉన్న 6 ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అలాగే టెస్ట్ ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టుతో చేరాడు. టీ20 సిరీస్ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా కాలం తర్వాత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. వీరితో పాటు ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వన్డే సిరీస్లో తమ సత్తా చాటనున్నారు. టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్లోనూ తమ స్థానాలను బదిలపరుచుకున్న ఆటగాళ్లు 9 మంది ఉన్నారు. 2 ఫార్మాట్లకు సారథిగా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లీ గాయం కారణంగా అనూహ్యంగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్తో పాటు కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే ఈ 2 జట్లలోనూ సెలెక్ట్ అయ్యారు. రోహిత్, హార్దిక్ వంటి అనుభవజ్ఞులు, గిల్, జైస్వాల్ వంటి యువ రక్తం కలవడంతో భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారనుంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో పటిష్టంగా ఉన్న భారత జట్టు టెస్టుల్లో చూపించిన ఆధిపత్యాన్ని వన్డేల్లోనూ ప్రదర్శించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ధర్మశాల వేదికగా జూన్ 13న జరిగే తొలి పోరులో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి.